నమస్తే వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఇంటర్మీడియట్ ఎంపీసీఏ కాదు ఏ గ్రూప్ అయినా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా? తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆమోదం మరియు ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థగా విశ్వాన్ని ప్రవేశపెట్టిన 4 సంవత్సరాల బిఎస్ కంప్యూటర్ కోర్సు గురించి తెలుసుకుందాం. కాలేజ్ మరియు కోర్సు యొక్క వివరాలు మనకు తెలియజేయడానికి విశ్వాని డైరెక్టర్ శ్రీరామకృష్ణ చిన్నం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, నేనైతే ఇప్పటి వరకు 4 years బిఎస్ కంప్యూటర్ కోర్స్ గురించి అయితే వినలేదు. అండ్ నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అసలు ఈ కోర్స్ ఏంటి, దాని వివరాలు ఏంటి అని తెలుసుకోవడానికి నాతో పాటు వ్యూవర్స్ కూడా అంతే ఎక్సైటింగ్ గా ఉన్నారు. దాని గురించి క్లుప్తంగా చెప్పండి సార్. ఓకే అండి, నమస్తే అండి. మన దగ్గర జనరల్గా గ్రాడ్యుయేషన్ కోర్సెస్ వచ్చేసండి 3 years ట్రెడిషనల్ గ్రాడ్యుయేషన్లో ఉంటాయి. ప్రొఫెషనల్ కోర్స్ వచ్చేసి 4 years ఉంటాయండి. అండ్ జనరల్లీ మెడిసిన్కి వెళ్తే 5.5 year కోర్సెస్ ఉంటాయి. మనకి ఇప్పుడు ఇంటర్మీడియట్ చేసిన పిల్లలకి కంప్యూటర్స్లో కెరియర్ చేయాలనుకున్న పిల్లలకి ఇప్పటివరకు ఉన్న కోర్సెస్లో బీటెక్ సిఎస్సి ఒకటే మార్గం అండి వాళ్ళకి. సో వాళ్ళకి మనము ఈ 4 year కోర్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆమోదంతో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్తో ఈ సంవత్సరం 2021కి బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్ విశ్వానిలో లాంచ్ చేస్తున్నామండి. సార్, ఇప్పుడు ఇందాక నేను బ్రోచర్లో చూసినట్టయితే అక్కడ ఇంటర్ డిసిప్లినరీ మల్టీ డిసిప్లినరీ కోర్స్ అని ఉంది కదా, అసలు అంటే ఏంటి? ఓకే సార్, ఇప్పుడు మనకు బీటెక్ సిఎస్సి ఆల్రెడీ ఉన్నాక మళ్ళీ ఇంకొక 4 year కోర్స్ ఎందుకు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్లో మెదులుతూ ఉంటుందండి. బీటెక్ సిఎస్సిలో ఉన్న 4 year కోర్స్కి బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్కి వ్యత్యాసం ఏంటి? అందులో ఏంటంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఈజ్ ఏ మల్టీ డిసిప్లినరీ అండ్ ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అండి. మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటే ఎలా ఉంటుందంటే బిఎస్ కంప్యూటర్స్లో మనకు కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు మనము మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్, ఎకనామిక్ సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాంగ్వేజెస్ ఇవన్నీ కలుపుకొని బిఎస్ కంప్యూటర్స్లో ఈ కోర్స్ స్ట్రక్చర్లో రూపొందించారండి. ఇంటర్ డిసిప్లినరీ అంటే ఎలా ఉంటుందంటే విత్ ఇన్ ద కంప్యూటర్ సైన్స్ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషిన్ లెర్నింగ్, బిగ్ డేటా కోర్సెస్ అన్నీ పెంపొందిస్తారండి. సో కంప్యూటర్ సైన్స్ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ సబ్జెక్ట్స్లో ఇంటర్ డిసిప్లినరీ అంటే ఏఐ, ఎంఎల్, బిగ్ డేటా కూడా రూపొందించారండి. ఇట్స్ ఏ హోలిస్టిక్ కోర్స్ వెన్ కంపేర్ టు బీటెక్ సిఎస్సి అండి. ఓకే సార్, ఇంత అద్భుతమైన కోర్స్ అయితే ప్రవేశపెట్టినందుకు విశ్వానికి ధన్యవాదాలండి. అండ్ అదే విధంగా ఈ కోర్సుకి విద్యా అర్హతలు ఏముంటాయి? ఓకే, ఇంత మంచి కోర్స్ చేసినప్పుడు ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారు అనే దాని మీద ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చాలా ఆలోచన చేసి మల్లగుల్లాలు పడి ప్రతి ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థిని ఈ కోర్స్కి అర్హులుగా ప్రకటించారండి. ఒక ఎంపీసీ స్టూడెంట్, ఒక బైపీసీ స్టూడెంట్, ఒక ఎంఈసీ స్టూడెంట్, ఒక సిఈసీ స్టూడెంట్ అందరూ ఈ కోర్స్ చేయడానికి అర్హులండి. జనరల్గా మనం ఒక కంప్యూటర్ కోర్స్ చేయడానికి ఇప్పటివరకు ఒక ఎంపీసీ విద్యార్థి అర్హుడు అని మనం అనుకుంటుంటాం. బట్ ఈ అద్భుతమైన కోర్సులో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎలిజిబిలిటీ పారామీటర్స్లో ఎనీ ఇంటర్మీడియట్ విద్యార్థిని పెట్టేశారండి. ఓకే సార్, ఒక ఎంపీసీ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చా? అండ్ అదేవిధంగా ఈ మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత అయ్యో నేను ఎంపీసీ చేసుంటే బాగుండేది అని అనుకుంటారు. అయితే నాన్ మ్యాథ్స్ లైక్ బైపీసీ వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయడానికి అర్హులు అంటారు. ఓకే, జనరల్గా అండి మన ఈ ఒక 30-40 సంవత్సరాల నుంచి మన 2 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకి ఒక మూస పద్ధతిలో ఎడ్యుకేషన్ సిస్టమ్ నడుస్తూ ఉందండి. ఒకటి ఇంటర్మీడియట్ కాగానే ఎంపీసీ, బైపీసీ, డాక్టర్, ఇంజనీర్ ఈ రెండే ఫోకస్లో మనం ఉంటామండి. ఈవెన్ దిస్ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్లో ఒక బీటెక్ చేసిన విద్యార్థి కంప్యూటర్ సైన్స్ వెళ్ళవచ్చు అని మనం అనుకుంటాం. బట్ ఈ కోర్స్ వీళ్ళు డిజైన్ చేసినప్పుడు ఒక బైపీసీ స్టూడెంట్ ఎలా ఎలిజిబుల్ అవుతారు అనే ప్రశ్న మీరు ఇందాక అడిగారు. మనకు కంప్యూటర్స్ చేయడానికి అవసరం ఉన్న మ్యాథమెటిక్స్ వేరు, ఇంజనీరింగ్ చదవడానికి అవసరం ఉన్న మ్యాథమెటిక్స్ వేరు. ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేసే మ్యాథమెటిక్స్ అండి, ఒక సివిల్ ఇంజనీర్ చేసే మ్యాథమెటిక్స్ అండి, ఒక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ చేసే మ్యాథమెటిక్స్ వేరండి. బట్ కంప్యూటర్ సైన్స్ కావాల్సిన మ్యాథమెటిక్స్ వేరు. అందుకే మేము ఒక బైపీసీ స్టూడెంట్ కానీ, ఒక సిఈసీ స్టూడెంట్ కానీ దీనికి ఎలిజిబిలిటీ పారామీటర్లో ఎందుకు వచ్చిందంటే వీళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది 10th బేస్ నుంచి తీసుకుంటామండి. సో వెన్ దే జాయిన్ ద ఇన్స్టిట్యూషన్
దేర్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ స్టార్ట్ ఫ్రమ్ ఎ 10th క్లాస్. సో ఒక బైపీసీ స్టూడెంట్కి కానీ ఎనీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కానీ ఈ కోర్స్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఓకే సార్, చెప్పండి. సాఫ్ట్వేర్ జాబ్స్కి ఇంతవరకు మనకి తెలిసినంత వరకు అయితే బీటెక్ సిఎస్సి కోర్సే ఉంటుంది, వాళ్ళైతే సాఫ్ట్వేర్ చేస్తారు అంటారు. ఇప్పుడు మీరు ప్రవేశపెట్టిన ఈ బిఎస్ కంప్యూటర్స్కి ఆ బీటెక్ సిఎస్సికి డిఫరెన్స్ ఏంటి, ఆ వ్యత్యాసం ఏముంటుంది? బీటెక్ సిఎస్సిలో దట్స్ మోర్ ఆఫ్ ఎ టెక్నికల్ కోర్స్ అండి. బీటెక్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ ఇస్ మోర్ ఆఫ్ ఎ టెక్నికల్ కోర్స్. ఆ బీటెక్ సిఎస్సి చేసిన విద్యార్థి హీ కెన్ బి ఏబుల్ టు ఆపరేట్ ఎ టూల్. బట్ ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థికి మేనేజ్మెంట్ కంప్యూటర్ సబ్జెక్ట్స్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో మనము నిష్ణాతులను చేస్తాం కాబట్టి అండ్ వీళ్ళందరికీ కూడా మనము లీడర్షిప్ క్వాలిటీస్ ఇంబైబ్ చేస్తామండి. సో జనరల్లీ ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్లో వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎంట్రీ లెవెల్ జాబ్ తీసుకుంటాడండి. బట్ అదే ఒక బిఎస్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని వీళ్ళు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ వీళ్ళు చదువుతారు కాబట్టి లీడర్షిప్ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళను నెక్స్ట్ లెవెల్ మేనేజర్ లెవెల్లో వీళ్ళని రిక్రూట్మెంట్ చేయొచ్చండి. బిఎస్ కంప్యూటర్ సైన్స్ పిల్లవాడికి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్తో పాటు కంప్యూటర్ సబ్జెక్ట్తో పాటు మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక ఓవరాల్గా చెప్పాలనుకుంటే మేడం, ఈ బీటెక్ సిఎస్సి ప్లస్ ఏ బీబీఏ ఈజ్ ఈక్వల్ టు మై బిఎస్ కంప్యూటర్స్ అండి. సార్, అయితే ఈ బిఎస్ కోర్స్ ఇప్పటి వరకు విదేశీ యూనివర్సిటీల్లోనే అయితే చూసాము, ఇప్పుడు ఇక్కడ ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ బిఎస్కి అక్కడ బిఎస్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అండ్ సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా? ఓకే, మనము ఉస్మాన్ యూనివర్సిటీ 2021లో ఈ కోర్స్ లాంచ్ చేస్తూ ఉందండి. బట్ ఆల్ ఓవర్ ఇండియా ఐఐటి కాన్పూర్, ఐఐటి బాంబే, ఐసర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఐసర్ తిరుపతి, ఐసర్ తిరువనంతపురం, ఐసర్ కోల్కతా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఈ నేషనల్ వైడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్రెడీ ఈ కోర్స్ బిఎస్ కంప్యూటర్ 4-year కోర్స్ రన్ చేస్తూ ఉన్నారండి 10 సంవత్సరాల నుంచి. సో మనకి ఈ ఇండియాకి ఇది కొత్త కోర్స్ ఏం కాదు, మనకి కొత్త కోర్స్ ఇక్కడ. సో ఈ కోర్స్ని ఎలా డిజైన్ చేశారంటే ఫారిన్ యూనివర్సిటీస్లో మన వాళ్ళు +2 చేసి శాట్ రాసి ఫారిన్ యూనివర్సిటీకి బిఎస్కి వెళ్తూ ఉంటారు. అక్కడ ఉన్న సిలబస్ కానీ ఇక్కడ ఉన్న సిలబస్ కానీ ఆన్ పార్ విత్ ఎనీ ఫారిన్ యూనివర్సిటీ అండి. సిలబస్ డిజైనింగ్లో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు చాలా కష్టపడి దీన్ని అంతకన్నా వాళ్ళ ఆన్ పార్ విత్ ద ఫారిన్ యూనివర్సిటీస్ దీన్ని రూపొందించారండి. ఓకే సార్, అయితే చెప్పండి, ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి చూస్తే ఇక్కడ సిలబస్ ఎలా ఉంటుంది అండ్ నార్మల్గా దీని సిలబస్ ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా ఇంజనీరింగ్లో లాగా ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఉంటాయా? కంపల్సరీ అండి. ఒక ప్రొఫెషనల్ మనము కార్పొరేట్ కంపెనీస్కి ఎంఎన్సీ కంపెనీస్కి ఒక ఫుల్ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి కోర్స్ సబ్జెక్ట్స్తో పాటు వాళ్ళకి లైవ్ ట్రైనింగ్ ఇవ్వాలండి. ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి. యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ ఎలా అయితే యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ చేస్తాడో ఉస్మాన్ యూనివర్సిటీ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఈ బిఎస్ కంప్యూటర్స్ స్టూడెంట్ కూడా ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ అన్నీ చేస్తాడండి. ఓకే సార్, బీటెక్ సిఎస్సి కానీ ఎనీ బీటెక్ చేసిన వాళ్ళు బయట ఫారెన్కి వెళ్తూ ఉంటారు ఎంఎస్ చేయడానికి. అయితే ఈ బిఎస్ ఇక్కడ చేసిన వాళ్ళు కూడా ఫారెన్ వెళ్ళొచ్చు అంటారా, అప్లై చేసుకోవచ్చు అంటారా? ఓకే, ఇప్పుడు మన రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ జనరల్లీ 10+2+4 16 years ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఫారిన్ యూనివర్సిటీస్ అర్హులండి. మన దగ్గర 3-year గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలు స్టూడెంట్స్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఈ 10+2+3 15 years అవుతుందండి వాళ్ళకి. ఎలా అయితే బీటెక్ అండ్ బీ ఫార్మసీ పిల్లలకి 10+2+4 16 years అవుతుందో ఈవెన్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 years చేసిన వాళ్ళకి కూడా 16 years ఎలిజిబిలిటీ ఉంటుందండి. వీళ్ళు యూరోప్, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా ఎక్కడైనా ఫారెన్ ఐవీ లీగ్ యూనివర్సిటీస్లో మన ఈ బిఎస్ 4-year కంప్యూటర్ కోర్స్ ఉస్మానియా అఫిలియేషన్తో మీరు ఎంఎస్కి కోర్సెస్కి అప్లై చేయడానికి అర్హులు ఉంటారండి. సో ఓకే సార్, బిఎస్ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు పిహెచ్డి చేయడానికి అండ్ అదేవిధంగా చాలామంది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉన్నారు కదా, అయితే దీనికి అర్హులు అంటారా? ఎందుకంటే మనం ఇంత చెప్పాం కదా, వీళ్ళకి చిన్న డౌట్ రావచ్చు ఏంటంటే 4 years కోర్సు కొత్త కోర్స్ అని ఇలా ఉంటుంది కదా, వీళ్ళు అర్హులు అంటారా? ఎనీ గవర్నమెంట్ జాబ్ కండి 90% ఆఫ్ ద గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ద కంట్రీ, మనం గవర్నమెంట్ జాబ్స్లో హైయెస్ట్ ఎగ్జామ్ చూసుకుంటే యూపీఎస్సీ అండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్. దానికి ఎలిజిబిలిటీ పారామీటర్లో ఎనీ గ్రాడ్యుయేట్ అని ఉంటుందండి.
సో యూపీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అండి, ఒక ఎల్ఎల్బి లాయరు, బీటెక్ ఇంజనీరు, బిఎస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ అండి. అలాగే మీరు పిహెచ్డి గురించి ప్రశ్న వేశారు. గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన ఏ విద్యార్థి అయినా పిహెచ్డికి ఎలిజిబుల్ ఉంటారండి. సో మన దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్తో విశ్వానిలో బిఎస్ కంప్యూటర్ 4 years కంప్లీట్ చేసిన స్టూడెంట్ మనకి ఎంఎస్ 1 yearలో ఉస్మానియాలోనే కంప్లీట్ చేయొచ్చండి. సో 4+1 5 yearsలో గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవుతుంది. దాని తర్వాత ఇమీడియట్గా యాజ్ పర్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ నామ్స్ ప్రకారం పిహెచ్డి ఎంట్రన్స్ తీసుకొని అడ్మిషన్ పిహెచ్డిలో తీసుకోవచ్చండి. సార్, బీటెక్ సిఎస్సికి అండ్ బిఎస్ కంప్యూటర్స్కి మధ్య వ్యత్యాసం ఏంటి? ఇప్పుడు అదే మనం షో మొదలైన ఫస్ట్ ప్రశ్నలో అదే ఉండిందండి. బీటెక్ సిఎస్సి 4 year కోర్స్ ఉన్నాక బిఎస్ కంప్యూటర్ 4 year కోర్స్ ఎందుకు? బీటెక్ సిఎస్సిలో మనం ఒక టెక్నికల్ ఆపరేటర్ని తయారు చేస్తున్నామండి. హూ ఈజ్ ఏబుల్ టు ఆపరేట్ ఏ టెక్నికల్ టూల్. బట్ బిఎస్ కంప్యూటర్స్లో ఒక కంప్లీట్ ప్రొఫెషనల్ మన సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఇవ్వగలుగుతున్నాం. జనరల్గా బీటెక్ చేసిన విద్యార్థి ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ తీసుకొని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్లో లోవర్ రంగ్లో ఫస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ తీసుకుంటాడండి. అదే బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ చదువుతాడు కాబట్టి ఎకనామిక్స్ ఉంటుంది, మన స్టాట్స్ ఉంటుంది, ఇవన్నీ సబ్జెక్ట్స్ చదువుతాడు కాబట్టి వీళ్ళను ఎంట్రీ లెవెల్లో ఒక నెక్స్ట్ పొజిషన్లో మేనేజరియల్ క్యాడర్లో వీళ్ళని తీసుకుంటారండి. అది వ్యత్యాసం అండి మన బీటెక్ సిఎస్సికి బిఎస్ కంప్యూటర్స్కి. సార్ చెప్పండి, ఈ కోర్స్ చేయడానికి అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? ఓకే, సో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఎలాగైతే ఈ కోర్స్కి ఎలిజిబిలిటీ పారామీటర్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి అందరికీ పారామీటర్లో మనకి అర్హత ఇచ్చారండి. బట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కోర్స్ చేయగలగా యాప్టిట్యూడ్ ఉందా లేదా. ఇప్పుడు ఈ కోర్స్ టెక్నికల్ కోర్స్తో పాటు మేనేజరియల్ కోర్స్ అండి. అందుకే మంచి యాటిట్యూడు, మంచి యాప్టిట్యూడ్ ఉన్న పిల్లల్ని తీసుకుంటామండి. దాని గురించి మేము ఏం చేసామంటే ఇందులో మా సెలెక్షన్ పారామీటర్లో వీళ్ళకి యాప్టిట్యూడ్, ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటు ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఉందండి. అందుకే నేను ఇందాక మాట్లాడేటప్పుడు మనం బైపీసీ విద్యార్థులు ఎలా అర్హులు అవుతారని మనం ఆ నాన్ మ్యాథ్స్ పార్ట్ మనం ఎలా అడ్రస్ చేసామండి. ఎందుకంటే మనం 10th క్లాస్ నుంచి మ్యాథమెటిక్స్ తీసుకెళ్తాం. సో నాన్ మ్యాథ్స్ క్వశ్చన్ వాళ్ళకి అరైజ్ కాదు. అండ్ బైపీసీ పిల్లల్లో అండి జనరల్గా ఒక స్టూడెంట్ బైపీసీ చూస్ చేస్తున్నాడంటే వాళ్ళలో యాటిట్యూడ్ కానీ, బిహేవియర్ కానీ, క్యారెక్టర్ కానీ, డిసిప్లిన్ కానీ చాలా 100% హై లెవెల్స్లో ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, పేరెంట్స్ కానీ ఇంట్లో వాళ్ళని డ్రైవ్ ఇన్ చేస్తారండి. ఒక బైపీసీ తీసుకున్న విద్యార్థి వీటన్నిటిలో 100% ఉంటాడు. సో ఇట్లాంటి విద్యార్థి ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ 4 year కోర్స్కి ఎట్టి పరిస్థితిలో మ్యాక్సిమం ఎలిజిబిలిటీ పారామీటర్లో ఒక బైపీసీ స్టూడెంట్ ఎంపీసీ కన్నా ముందు ఉంటాడండి. సార్, ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వ్యూవర్స్ అందరు కూడా చాలా ఆతృతగా ఎదురు చూసే ప్రశ్న ఏంటంటే, ఇంత కొత్త కోర్స్ అని అన్నారు, దీనికి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ అనేసి. జనరల్గా ఈ కోర్స్ ఇప్పుడు 2021లో స్టార్ట్ అవుతుందండి. దిస్ బ్యాచ్ విల్ కమ్ అవుట్ ఇన్ 2025. ఓకే, 4 year పాసింగ్ అవుట్ బ్యాచ్. మనకు బీటెక్ సిఎస్సి చేసిన విద్యార్థికి ఏవైతే పే ప్యాకేజెస్ ఉంటాయో ఒక బిఎస్ కంప్యూటర్ చేసిన విద్యార్థికి దానికి పెచ్చుగా ఉంటాయండి. దాన్ని నేను గంటాపదంగా చెప్పగలుగుతాను. ఒక బీటెక్ సిఎస్సి వాడిని ఎక్స్ ప్యాకేజ్తో తీసుకుంటారనుకుంటే X+ ప్యాకేజ్తోని బిఎస్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని మనము ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అబ్జార్బ్ చేస్తాయండి. ఓకే సార్, చెప్పండి, జాబ్స్ విషయానికి వస్తే బీటెక్ స్టూడెంట్స్ బీపీఓ, కేపీఓ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటారు కదా, ఈ అవసరము బిఎస్కి ఉంటుందంటారా? మంచి ప్రశ్న వేశారండి. మన బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కానీ, బీటెక్ మెకానికల్ ఇంజనీర్ కానివ్వండి, బీటెక్ సివిల్ ఇంజనీర్ కానివ్వండి, బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఈసీఈ చేసిన విద్యార్థులు కానివ్వండి, ట్రిపుల్ చేసిన విద్యార్థులు కానివ్వండి, ఫస్ట్ ప్రతి వాడికి కావాల్సింది ఒక కంప్యూటర్ జాబ్ అండి. మనము ఇందాక వస్తుంటే ఒక వీడియో చూశానండి. మనము చదువుకున్న చదువుకి చేస్తున్న కొలువుకి కనెక్షన్ ఉండాలండి. ఒక బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థి కంప్యూటర్ సైన్స్లో జాబ్ తీసుకోవాలండి. అదే బీటెక్ మెకానికల్ చేసిన వాడు విద్యార్థి బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ సైడ్లో జాబ్స్ తీసుకోవాలి. బట్ ఏంటంటే మనకు దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఎనీ బీటెక్ ఇంజనీర్
హీఈస్ ఐయింగ్ ఫర్ ఎ సాఫ్ట్వేర్ జాబ్. అందులో రాని విద్యార్థులందరూ కేపీఓలు బీపీఓలోకి వెళ్తున్నారండి. కేపీఓలు బీపీఓలు ఈజ్ మోర్ ఆఫ్ ఏ కాల్ సెంటర్ జాబ్స్ అండి, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్లో. ఒక బ్యాక్ ఎండ్ ఆపరేషన్ కాల్ సెంటర్ చేయడానికి మనకు బీటెక్ ఇంజనీర్ల అవసరం లేదండి. రెగ్యులర్ 10+2 చదువుకున్న విద్యార్థి కానీ, రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ విద్య చేసుకున్న విద్యార్థి కానీ ఈ బీపీఓ జాబ్స్ చేయొచ్చండి. బట్ ప్రాబ్లం ఏంటంటే మన ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఉన్న కోర్స్ కరికులము, కోర్స్ స్ట్రక్చర్లో ఉన్న ప్రాబ్లమ్స్కి తోడుగా కంప్యూటర్స్లో ఉన్న జాబ్స్ అండి. సో వీళ్ళకి ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కాకుండా వీళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారంటే దే ఆర్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు ద జాబ్స్ అండి, అండ్ బికాస్ ఆఫ్ ద కరికులం. అదే మన బిఎస్కి తీసుకున్నాం అనుకోండి, బికాస్ ద బిఎస్ కంప్యూటర్ కోర్స్ స్ట్రక్చర్ అండ్ కరికులం ఈజ్ డిజైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇందులో కంప్లీట్ చేసిన విద్యార్థికి 99% సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో కరెక్ట్ డొమైన్ జాబ్ వస్తుందండి. ఒక బీటెక్ సివిల్ ఇంజనీర్ వెళ్ళేసి కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసుకొని కంప్యూటర్ సాఫ్ట్వేర్ అవ్వడానికి అట్లాంటి అవసరం బిఎస్ కంప్యూటర్స్లో ఉండదండి. బికాస్ ద స్టూడెంట్ ఈస్ గెటింగ్ ట్రైన్డ్ ఇన్ టు ద కంప్యూటర్ కోర్సెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్. వీళ్ళకి 110% ఒక సాఫ్ట్వేర్ జాబ్లో కంపెనీస్లో మంచి జాబ్స్ వస్తూ ఉంటాయండి. విశ్వాని అడ్మిషన్ ప్రాసెస్లోకి వస్తే మనం ఒక స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఎలాంటి పారామీటర్స్ తీసుకుంటారు మీరు? ఓకే, జనరల్గా విశ్వానిలో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసండి, వీ హ్యావ్ అన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇది ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటు వీ గివ్ మోర్ ఫోకస్ ఆన్ అన్ పర్సనల్ ఇంటర్వ్యూ అండి. మనకు పర్సనల్ ఇంటర్వ్యూలో మనకు ఏం అర్థమవుతుందంటే స్టూడెంట్కి ఉన్న యాప్టిట్యూడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్టూడెంట్కి ఉన్న ఇన్నేట్ క్వాలిటీస్ ఏమున్నాయి. జనరల్గా ఒక పేరెంట్ కానీ ఒక టీచర్ కానీ ఇప్పుడున్న ఏమంటారు ఫాస్ట్ వ్యవస్థలో ఒక స్కూలింగ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఒక స్టూడెంట్కి టీచర్కి ఇంటరాక్షన్ చాలా తక్కువ అయిపోయిందండి. బికాస్ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఎ క్లాస్ రూమ్. దే ఆర్ మోర్ వరీడ్ అబౌట్ వాట్ నంబర్స్ దే గెట్ ఆన్ దేర్ మార్క్ షీట్. ఐక్యూ లెవెల్స్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నామండి. ఎనీ కాలేజ్ ఆర్ స్కూల్స్ ఆర్ కాలేజెస్, ఈవెన్ పేరెంట్ ఈజ్ వరీడ్ అబౌట్ నా అబ్బాయికి 100కి ఎన్ని మార్కులు వస్తూ ఉన్నాయండి, 10కి ఎన్ని పాయింట్స్తో వస్తూ ఉన్నాయి, మన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో 1000కి మా అబ్బాయికి 950 క్రాస్ అవుతుందా లేదా. దీస్ ఆర్ ఆల్ విచ్ టాక్ అబౌట్ ఐక్యూ లెవెల్ ఆఫ్ ఎ స్టూడెంట్, ఇంటెలిజెంట్ కోషెంట్ అండి. మనకి ఈ బిఎస్ కంప్యూటర్స్ చేయాల్సిన విద్యార్థికి ఐక్యూ ఇంటెలిజెంట్ కోషెంట్తో పాటు వీళ్ళకి ఎమోషనల్ కోషెంట్ ఉండాలండి. ఎమోషనల్ కోషెంట్ అంటే హౌ ద స్టూడెంట్ ఈజ్ బిహేవింగ్ విత్ హిస్ పియర్ సర్కిల్, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, తన సీనియర్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు, జూనియర్స్తో ఎలా బిహేవ్ చేస్తాడు. ఇవన్నీ అర్థం కావడానికి మేము అడ్మిషన్ ప్రాసెస్లో సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ సైకో అనాలిటిక్ టెస్ట్లు యూజ్ చేస్తామండి. చూస్ చేసినప్పుడు ఒక విద్యార్థి మన ఇన్స్టిట్యూషన్కి వచ్చి అడ్మిషన్ పారామీటర్లో కూర్చున్నప్పుడు ద కౌన్సిలింగ్ టేక్స్ మోర్ ఆఫ్ 1.5 అవర్లో మనం ఒక స్టూడెంట్తోని మా నిష్ణాతులైన ప్రొఫెసర్స్ కూర్చొని ఒక 1.5 అవర్స్ స్పెండ్ చేస్తే అండి మనకు అర్థమవుతుంది స్టూడెంట్ వెదర్ ఈజ్ ఫిట్టింగ్ ఇన్ టు దిస్ కోర్స్ ఆర్ నాట్. అండ్ విశ్వానిలో ద అడ్మిషన్స్ డిపార్ట్మెంట్ రోల్ మేము జాగ్రత్తగా చూస్తామండి. వీఆర్ నాట్ here to make admissions in the admission department. I boldly say that at Vishwani, the admission department works at stopping wrong admissions. ఒక మంచి విద్యార్థి రాంగ్ కోర్స్లో ఉండొద్దండి, ఒక రాంగ్ విద్యార్థి మంచి కోర్స్లో ఉండకూడదండి. ఒక స్టూడెంట్ వచ్చేసి +2 అయిపోతుంది. ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఫిట్టింగ్ ఉంటే మేనేజ్మెంట్ కోర్స్, వాడిని మేనేజ్మెంట్కి సజెస్ట్ చేస్తామండి. ఒక బైపీసీ విద్యార్థి వచ్చాడు, టాప్ క్లాస్ ఉన్నారు, ఏదో పేరెంట్ ఫోర్స్తో బిఎస్ కంప్యూటర్స్ గురించి వచ్చాడు. బట్ ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ఎన్ ఎంబీబీఎస్, నీట్ రాసి ఎంబీబీఎస్ తీసుకుంటాడు అనుకోండి, వీల్ డెఫినెట్లీ సజెస్ట్ దెమ్ టు గో ఇన్ టు దట్ ఎంబీబీఎస్ కోర్సెస్ అండి. అలాగని వచ్చిన విద్యార్థిని మనం ఏదో కోర్సులో వేస్తే రాంగ్ స్టూడెంట్ కాలేజ్కి వస్తాడండి, వస్తే హీ విల్ బి ఎ లయబిలిటీ టు ద ఇన్స్టిట్యూషన్, హీ విల్ నాట్ బికమ్ ఎ బ్రాండ్ అంబాసిడర్ టు ద ఇన్స్టిట్యూషన్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే బీఎస్సీ ఒక అద్భుతమైన కోర్స్ అనే చెప్పచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో జాయిన్ అవుదాం అనుకుంటున్న పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ, వాళ్ళని జాయిన్ చేద్దాం అనుకుంటున్న పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ మీరు ఎలాంటి సలహా ఇస్తారు?
అదే అండి, మనం షోలో బిగినింగ్లో మాట్లాడుకున్నట్టు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం ఒకే మూస పద్ధతిలో ఇన్ని సంవత్సరాలు బ్రతికినామండి. ఎంపీసీ, బైపీసీ, ఇంజనీర్, డాక్టర్, ఇది కాకుండా ప్రపంచం చాలా పెద్దగా ఉందండి. If you can visit to the institution once, we have our city office in Himayat Nagar, our campus is in Tumkunta. We have a qualified ప్రొఫెసర్స్, ఎలిజిబుల్ కౌన్సిలర్స్ ఉన్నారండి. వాళ్ళు మీతో కూర్చొని ఒక 1.5 hours టైం స్పెండ్ చేసి మీకు మీ స్టూడెంట్కి అవసరం, మీ వాడికి అవసరం ఉన్న ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ సజెషన్ ఇచ్చి మీకు కెరియర్ మ్యాపింగ్ అండ్ కెరియర్ ప్లానింగ్ చేసి మేము వీళ్ళకి కోర్స్ ఎన్నుకోవడంలో సహాయపడతామండి. అందుకే వి రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ హూస్ వార్డ్స్ హ్యావ్ ఫినిష్డ్ ఆఫ్ దేర్ 10+2 ఎడ్యుకేషన్ అయిపోయిన పిల్లలందరూ, పేరెంట్స్ అందరూ ఒక 1 hour టైం తీసుకొని మీరు మా ఆఫీస్కైనా మా కాలేజ్ క్యాంపస్కైనా వస్తే మీకు కోర్స్ కరికులం కానీ కోర్స్ స్ట్రక్చర్ కానీ మీకు క్లియర్ కట్గా అర్థం చేస్తామండి. దానివల్ల మీరు ఎప్పుడు ఎట్లాంటి కోర్స్ చూస్ చేసుకోవాలో మీకు క్లారిటీ వస్తుందండి. జనరల్గా మనం వెబ్సైట్స్ చూస్తూ ఉంటాము, బ్రోషర్స్ చూస్తూ ఉంటాము. అది ఇట్ కెన్ గివ్, ఇఫ్ వెన్ ఐఎమ్ డిజైనింగ్ ఎ బ్రోషర్ అండి, ఐ థింక్ ఆఫ్ రైటింగ్ 100 things, I give 80 things, you read 60 things, understand 40 things and keep 20 things with you. సో ఇన్ఫర్మేషన్ లాస్ అవుతుందండి ఈ వెబ్సైట్ కానీ ఒక బ్రోషర్ కానీ. బట్ ఇఫ్ యూ ఫిజికల్లీ కమ్ టు ద ఇన్స్టిట్యూషన్, లుక్ వాట్ ఈస్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ క్యాంపస్ వీ హ్యావ్. క్యాంపస్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి విశ్వవిశ్వానిలో. ఏ స్టూడెంట్ కమ్స్ టు విశ్వవిశ్వాని టు ఎంజాయ్ హిస్ డే, నాట్ టు అటెండ్ ద క్లాస్ అండి. ఒక లష్ గ్రీన్ 15-acre క్యాంపస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్లాస్ రూమ్స్, లైబ్రరీ, ల్యాబ్ అన్నీ టాప్ క్లాస్ ఉంటాయండి. ఒక ఫారెన్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నంత అనుభూతి వస్తుందండి మీకు. సార్, అయితే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫ్యాకల్టీ అయితే చాలా ముఖ్యం. ఎందుకంటే పిల్లలకి అర్థమైనట్టు చెప్పాలి. అండ్ ఇది కొత్త కోర్సు అంటున్నారు కదా, మీ దగ్గర ఫ్యాకల్టీ ఎలా ఉంది? ఓకే, సో విశ్వవిశ్వానికి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్, ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదండి. బికాజ్ వీఆర్ ఏ 23-year-old ఇన్స్టిట్యూషన్ అండి. ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ని ఫస్ట్ మేము షార్ట్ లిస్ట్ చేసినాక దీన్ని రాటిఫికేషన్ గురించి ఉస్మాన్ యూనివర్సిటీకి పంపిస్తామండి. ప్రతి ఫ్యాకల్టీ విల్ అండర్గో 3-4 ప్రాసెస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ డెమోస్. ఫైనల్గా ఈ ప్రతి ఫ్యాకల్టీని కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండనివ్వండి, డాక్టరేట్ ఉండనివ్వండి, ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండనివ్వండి, వీళ్ళందరినీ మనం ఉస్మాన్ యూనివర్సిటీకి రాటిఫికేషన్ పంపిస్తామండి. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ హూ ఆర్ టీచింగ్ ఇన్ విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూషన్స్ ఆర్ డ్యూలీ రాటిఫైడ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ అండి. ఎస్, ఓకే సార్. ఆఖరిగా సార్, ఇంత గొప్ప కోర్స్ను ప్రవేశపెట్టిన విశ్వవిశ్వానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఇది ఎక్కడ ఉంది? ఓకే, Vishwavishwani is a 23-year-old institution andi, which was set up in 1998. This is on a 15-acre lush green campus on Rajiv Rahdari on the Karimnagar highway andi. Shamirpet kanna mundu Hakimpet Air Force Station daggara undandi. Vishwavishwani is in Tumkunta near Shamirpet on the Rajiv Rahdari. Infrastructure wise andi, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నాను V6 వాళ్ళని. ఒకసారి క్యాంపస్ మీరు కనుక విజిట్ చేసి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక చూస్తే యూ విల్ అప్రిషియేట్ దట్ విశ్వవిశ్వాని ఈజ్ హ్యావింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రా ఇన్ హైదరాబాద్ అండి. ఇప్పుడు ఈ BS కంప్యూటర్ సైన్స్ కోర్స్ చేయడానికి ఎలాంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి, ఎలాంటి ల్యాబ్స్ ఉన్నాయి, వాట్ కైండ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ వీ హ్యావ్. విశ్వవిశ్వానిలో వీఆర్ యూజింగ్ 65-inch ఇంటరాక్టివ్ ప్యానల్స్ అండి. దట్స్ స్మార్ట్ బోర్డ్. మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్కి అదొక 100 రెట్లు ఎక్కువ అండి. సో ఫ్యాకల్టీ మెంబర్ హూ టీచర్స్ ఎనీథింగ్ ఆన్ ద స్మార్ట్ బోర్డ్, ఇమీడియట్లీ ఆ క్లాస్ అయిన వెంటనే వాట్ ఎవర్ హీ హెస్ టాట్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆన్ ద స్మార్ట్ బోర్డ్ కెన్ బి ట్రాన్స్ఫర్డ్ వయా ఈమెయిల్స్ టు ద స్టూడెంట్ ఈమెయిల్స్ అండి. సో వాళ్ళు ఏదైనా క్లాస్ మిస్ అయినా కూడా, వాళ్ళు ఏదైనా పాయింట్ మిస్ అయినా కూడా దే కెన్ రీక్యాపిచులేట్. జనరల్గా క్లాస్ రూమ్ బ్లాక్ బోర్డ్ టీచింగ్లో అది ఒకసారి సార్ వచ్చేసి వెళ్ళిపోయాక తుడిపేస్తే పోతుందండి. బట్ ఇఫ్ వీఆర్ యూజింగ్ అన్ ఇంటరాక్టివ్ ప్యానల్ అండి, ఆ ఇంటరాక్టివ్ ప్యానల్లో ఇట్ ఈస్ స్టోర్డ్
ఇలాంటి క్లాస్ రూమ్స్ విశ్వవిద్యాలయంలో 24 క్లాస్ రూమ్స్ ఉన్నాయండి, వేర్ ఇన్ దిస్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.